రష్యాకు వ్యతిరేకంగా రెండో దశ ఆంక్షలను విధించేందుకు సిద్దమవుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ప్రకటించారు. మాస్కో నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలకు వీటి సెగ తగలొచ్చని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. రష్యా ఉక్రెయిన్ పై అతిపెద్ద దాడి చేసిన తర్వాత ట్రంప్ నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. ఈ దాడిలో ఉక్రెయిన్ ప్రభుత్వ కాంప్లెక్స్ ను మాస్కో దళాలు ధ్వంసం చేశాయి. ఈ సందర్భంగా శ్వేతా సౌధంలో జరిగిన సమావేశంలో విలేకరులు మాట్లాడుతూ రష్యా లేదా చమురు కొనుగోలు చేసే దేశాలపై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. దానికి ఆయన అవునని సమాధానమిచ్చారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగడంపై అమెరికా ప్రభుత్వంలో నెలకొన్న అసంతృప్తి ఆయన వ్యాఖ్యల్లో కనిపిస్తోంది. తాజాగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తాము రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై రెండో విడత ఆంక్షలు విధించడానికి సిద్దమవుతున్నట్లు వెల్లడించారు. రష్యా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితేనే పుతిన్ చర్చల దారిలోకి వస్తారని వ్యాఖ్యానించారు.